ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ నేను ఇప్పుడే వస్తాను. పునమి, నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు నీ ఒడిలో పసిపాపలా పడుకొని నిద్రపోవాలనుంది. పడుకోవచ్చమ్మా? అలా అడుగుతారేంటి నానమ్మ? అది నా అదృష్టంగా భావిస్తాను. మీరిక్కడే ఉండండి, నేను ప్లేట్ వంటగదిలో పెట్టేసి వస్తాను. జరిగిన అవమానానికి నానమ్మ చాలా బాధపడినట్టున్నారు. ఆ బాధని ఇలా మాటల రూపంలో చెప్పిస్తుంది. అవును సార్, నారాయణమ్మ ఇక్కడే ఉంది. ఇప్పుడు అర్థమైందా? మినిస్టర్తో లాబింగ్ చేసి నీకక్కడ పోస్ట్ ఎందుకు వేయించానో? ఏం చేయాలో చెప్పండి సార్, మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను. ఆ నారాయణమ్మ బ్రతికున్నంత కాలం నాకు మనశ్శాంతి ఉండదు. అందుకే దాన్ని ఆ జైలు గోడల మధ్యనే సమాధి చేసేయండి. సార్, జైల్లో చంపడం అంటే చాలా రిస్కు. ఎంత రిస్క్ ఉన్నా సరే నేను మేనేజ్ చేస్తాను. దాన్ని చంపి సెల్లో సూసైడ్ చేసుకుందని నమ్మించండి. రూపాయి తక్కువ కాకుండా నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నారాయణమ్మ శవమే కాదు, సచ్చిందన్న వార్త కూడా బయటికి తెలియనివ్వను. నాది హామీ. హలో 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 అంటే నన్ను జైల్లోనే చంపడానికి కుట్రలు చేస్తున్నారా? ఇక్కడే నాకేమైనా జరిగితే జాబిలి ఆ రాజవంశానికి అసలైన వారసురాలన్న నిజం నాతోనే చచ్చిపోతుంది. అలా జరగకూడదు. ఎలాగైనా సరే ఈ నిజాన్ని మహాదేవమ్మ గారికి చెప్పాలి. ఇప్పుడు నేను రిలాక్స్ అవుతాను. నారాయణమ్మ తప్పించుకుంది సార్. నారాయణమ్మ తప్పించుకోవడం ఏంటి? తప్పించుకోకూడదు, ఎలాగైనా పట్టుకోవాలి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.